జనుర్వేదానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ రామకృష్ణ ఆరాధన. పోయిన ఎపిసోడ్లో మనం ఒక ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం, ఎక్సెల్థిన్, ఎక్సలెంట్ థిన్నింగ్ ఏజెంట్. ఈ ఎక్సెల్థిన్ గురించి మనం చెప్పుకుంటూ ఇది 5 దేశాలు, అంటే 5 వివిధ దేశాల తాలూకా ఆయుర్వేదాల నుంచి సంగ్రహించి వాటిలో ఉండేటువంటి ఇంపార్టెంట్ హెర్బ్స్తో తయారు చేసిన ప్రోడక్ట్ అని కూడా చెప్పుకున్నాం. దీనికి ఇంకో వాక్యం కూడా చెప్పుకున్నాం మనం, ఇది సీక్రెట్స్ ఆఫ్ ది వరల్డ్స్ స్లిమ్మెస్ట్ పీపుల్ అని చెప్పుకున్నాం. అంటే సీక్రెట్ ఫుడ్స్ ఆఫ్ ది వరల్డ్స్ స్లిమ్మెస్ట్ పీపుల్. ఒక్కొక్క దేశం నుంచి ఒక పర్టికులర్ కార్నర్లో ఉండేటువంటి స్లిమ్మెస్ట్ పీపుల్ తాలూకా ఫుడ్ సీక్రెట్స్ నుంచి అలా వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ తయారు చేయడం అంటూ జరిగింది. అదే ఎక్సెల్థిన్. అయితే ఈ ఎక్సెల్థిన్ ఒబిసిటీ మీద ఏ విధంగా పనిచేస్తుంది అన్నది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒబిసిటీ, స్థూలకాయం. ఇక విచిత్రం ఏంటంటే అందానికి స్థూలకాయానికి ఏమైనా సంబంధం ఉందా? స్థూలకాయలు అందరూ కూడా అందవిహీనమైన వాళ్ళ, లేదా వాళ్ళ బాడీ షేప్ అవుట్ అవ్వడం మూలాన్ని వాళ్ళని అంతగా గుర్తించరా? ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో సుందరీమణుల పోటీలు, సుందరుల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్లిమ్మెస్ట్ పీపుల్కే వస్తాయి తప్పించి లావుగా ఉన్న వాళ్ళకి ఎవరికి మిస్ వరల్డ్ కానీ, మిస్ యూనివర్స్ కానీ, లేదా మిస్టర్ ఇండియా కానీ, మిస్టర్ యూనివర్స్ కానీ రావు. అంటే ఏమో రేపు భవిష్యత్తులో స్థూలకాయల కోసం ఒక ప్రత్యేకమైన అందాల పోటీలు పెడితే నేను చెప్పలేదు, కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎవరు కూడా స్థూలకాయంతో ఉండాలని అనుకోరు. ఇంతకీ స్థూలకాయం ఏంటంటే, ఒబిసిటీ అనేది అన్వాంటెడ్ ఫ్యాట్ బాడీలో ఎక్కడ పెడితే అక్కడ డిపాజిట్ అయిపోవడాన్ని మనం ఒబిసిటీ అంటాం. దీన్ని ఆయుర్వేదంలో, అంటే వేదంలో మేధోరోధక్ అన్నారు. మేధోరోధక్ అంటే ఏంటంటే మేధిని, మేధము అంటే ఏంటంటే కొవ్వు అని అర్థం. ఇన్ఫ్యాక్ట్ మన భూగోళం, ఈ భూభాగం అంతా కూడా మధుకైటబులు అనేటువంటి రాక్షసులకు కొవ్వు నుంచి తయారైంది అంటారు. అందుకే మన భూమిని మేధిని అంటాం, అందుకనే మట్టిని తినరు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ మేధో రోధక్ అని చెప్పి వేదాల్లో చాలా చక్కగా వర్ణించారు. అంటే ఏంటంటే మన బాడీ తాలూకా కాన్షియన్సీ ఏ విధంగా తయారవుతుందంటే ఈ ఫ్యాట్స్ని మెటబలైజ్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని మేధో రోధక్ అంటారు. అయితే ఈ ఒబిసిటీకి ఒక కొలమానం అంటూ ఉంది, దీన్ని బిఎంఐ అంటారు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ని కొలిచే పద్ధతి ఒకటి ఉంది. మీకు చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను, మీరు కూడా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీ బిఎంఐని డిసైడ్ చేసుకోవచ్చు. బిఎంఐని డిసైడ్ చేసుకునే బెస్ట్ పద్ధతి ఏంటంటే మీ తాలూకా వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్. ఇదే సింపుల్ ఫార్ములా. ఈ బిఎంఐ అనేది 18.5 నుంచి 24.9 వరకు ఉంటే యువర్ నార్మల్ ఇండివిజువల్, అంటే మీకు ఒబిసిటీ కానీ ఒబేసిటీ కానీ లేదంటే. అదే 24.9 నుంచి 30 వరకు ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఓవర్ వెయిట్ అంటారు. 30+ ఉంటే ఒబిసిటీ కింద లెక్క, 40+ ఉంటే మార్బిడిటీ అంటారు. అంటే యు ఆర్ లివింగ్ విత్ డిసీజ్ అని అర్థం. ఇన్ఫాక్ట్ ఒబిసిటీని ఒక డిసీజ్ కింద చెప్పుకున్నారు. సుశ్రుతుడు ఏం చెప్పాడంటే సర్వ రోగాలకి కూడా ఈ ఒబిసిటీ అనేది మూల కారణం అని ఏ రోజుల్లోనూ చెప్పాడు, ఆ రోజుల్లోనే చెప్పాడు. అది ఇవాళ నిజమైంది కదా. ఇవాళ అన్ని డిసీజెస్కి మూల కారణంగా ఈ స్థూలకాయాన్ని, ఒబిసిటీని, ఓవర్ వెయిట్ని చెప్తున్నారు. అయితే ఈ ఓవర్ వెయిట్ని కంట్రోల్ చేయడానికి, ఒబిసిటీని కంట్రోల్ చేయడానికి మీరు భయంకరమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి, డైటింగ్ చేసి తిండి మాని ఎక్కర్లేదు. మన పూర్వీకులు శుభ్రంగా తింటూ ఉండేవారు, ఎవరు కూడా ఒబియస్గా ఉండేవారు కాదు. ఈ ఒబిసిటీ గురించి మనం చెప్పుకుంటూ ఉంటే చాలా చాలా కారణాలు చెప్పుకోవచ్చు. ఒబిసిటీకి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే జెనెటిక్స్. అయితే జెనెటిక్స్ వల్ల, అంటే ఇంట్లో ఎవరికైనా సరే ఈ జీన్ అంటూ ఒబిస్ జీన్ అంటూ ఉంటే పిల్లలకు ఖచ్చితంగా ఒబిసిటీ వస్తుంది. అయితే దీంట్లో 2 రకాలు ఉన్నాయి, లేట్ ఆన్సెట్, ఎర్లీ ఆన్సెట్. మీకు వచ్చే ఒబిసిటీని, అంటే వంశపారంపర్యంగా వస్తున్న ఒబిసిటీని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాబ్లెట్ ఎక్సెల్థిన్ వాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎక్సెల్థిన్ అనే ప్రోడక్ట్ చెప్పాను కదా మీకు, మన ఆహార పదార్థాల నుంచి తయారు చేయడం జరిగింది. కాబట్టి అంటే మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్లే మీ బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేస్తూ, మెటబాలిక్ రేట్ని పెంచుతూ, కొవ్వుని అంటే ఫ్యాట్స్ని కరిగిస్తూ చక్కగా స్లిమ్గా ఉండొచ్చు అన్నమాట. జెనెటిక్స్ తర్వాత చెప్పుకోవాల్సినట్టే ఈ ఇంకా చాలా కారణాలు చెప్పుకోవచ్చు వీటిలోని ఒబిసిటీకి. అన్హెల్దీ ఫుడ్, అసహ్యకరమైనటువంటి ఫుడ్స్, అంటే జంక్ ఫుడ్స్, అక్కర్లేని ఫుడ్స్, ఇవి తినడం కూడా ఒబిసిటీకి ఒక కారణం. సెడెంటరీ లైఫ్ స్టైల్,
ఒక బద్ధకమైనటువంటి లైఫ్ స్టైల్ అంటూ ఒకటి అలవాటు చేసుకుంటున్నారు జనాలు ఈ మధ్యన. చాలా మంది నిశాచరులు అయిపోతున్నారు. ఈ విషయం కూడా చెప్పుకున్నాం మనం చాలాసార్లు. నిశాచరులు ఏంటి, రాత్రులు తిరిగేవారు నిశాచరులు అంటారు. పూర్వం రాక్షసులు నిశాచరులు అంటూ ఉండేవారు. అయితే రాత్రి పూట ఇవాళ తిరుగుతున్నారు తప్పించి పగలేదు కదా. అంటే కొంతమంది ఉద్యోగరీత్యా కూడా రాత్రి తెలిసి ఉండవలసి వస్తుంది. దానివల్ల కూడా ఒబిసిటీ అనేది ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. తర్వాత ఒకే చోట కూర్చొని అలా కంప్యూటర్ పని చేసుకుంటూ అటు ఇటు కదలకుండా చేసుకోవడం వల్ల కూడా ఈ బాడీలో చాలా రెగ్యులేషన్స్ ఆగిపోతాయి. పూర్ స్లీప్ ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్ కదా. ఎవరిని అడిగినా నాకు నిద్ర పట్టలేదు అంటాడు. నిద్ర పట్టినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు లేచి అదో ఏదో తింటూ ఉంటాడు. తినేది కూడా జంక్ ఫుడ్స్ తింటూ ఉంటాడు, ఫ్రిడ్జ్లో దాచుకున్న ఫుడ్స్. దానివల్ల కూడా ఒబిసిటీ వస్తుంది. ఇంకా పోతే ఎమోషనల్ అయినప్పుడు కూడా ఆకలిస్తుంది. దీన్ని ఏమంటారంటే ఎమోషనల్ ఈటింగ్ అంటారు. చాలా ఎక్కువ తినేస్తారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఎవరైనా సరే ఒక ఇంట్లో డెత్ జరిగినప్పుడు ఆ ఇంటికి వెళ్ళడం జరిగితే అక్కడ డెడ్ బాడీని చూసినటువంటి పరిస్థితుల్లో ఆకలిస్తుంది. చాలా విచిత్రమైనటువంటి ఇది. కొన్ని కల్చర్స్లో ఇంటికి వచ్చిన వాళ్ళకి డెడ్ బాడీని పైకి టీ కూడా ఇస్తూ ఉంటారు. సో ఫన్నీ. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇది కూడా ఒక ప్రక్రియ. మన ధర్మంలో ఒక భాగమేమో. వాళ్ళకి ఆకలి వేసినప్పుడు యాసిడ్ సెక్రెట్ కాకూడదు ఉద్దేశించుంటే ఈ టీ అంటూ ఇవ్వడం జరుగుతుందేమో. ఈ ఇమోషనల్ ఈటింగ్లో ఏంటంటే జయము, అపజయము, బాగా విక్టరీ, చాలా తెలియని సంతోషంతో కూడా ఒక విధమైనటువంటి ఎమోషన్ వచ్చి అప్పుడు కూడా తినేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యన యూత్లో ఏంటంటే బ్రేకప్ అనే పదం ఏర్పడుతుంది. ఈ బ్రేకప్స్ వల్ల కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. అప్పుడు ఎక్కువ తినేస్తారు, తింటారో తాగుతారో అది కూడా నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ తాగినా తిన్నా ఈ బ్రేకప్ తాగడం అంటే మనం కొత్తగా ఒక కండిషన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. బ్రేకప్ ఇమోషనల్ వాట్ యు కాల్ ఈటింగ్ అనమాట. ఈ విధంగా కూడా ఒబిసిటీ వస్తుంది. మీరు చాలా అబ్జర్వ్ చేయండి. ఈ మధ్య యూత్లో ఒబిసిటీకి రావడానికి ఈ కారణాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని మందులు, స్టీరాయిడ్స్ కానీ లేకపోతే యాంటీ డిప్రెసెంట్స్ కానీ, ఈ మధ్యన కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే విపరీతంగా స్టీరాయిడ్స్ వాడడం జరిగింది అందరికీ కూడా. దాని మూలంగా ఏంటంటే దాని ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా వదిలిపెట్టట్లేదు. చాలా మంది ఒబేస్ అవుతున్నారు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇకపోతే యాంటీ డిప్రెసెంట్స్ ఇవి కూడా చాలా విరివిగా వాడుతున్నారు ఇవాళ యూత్. ఇందాక నేను చెప్పినటువంటి బ్రేకప్ వల్ల కూడా ఈ యాంటీ డిప్రెసెంట్స్ వాడతారు. వాళ్ళని నిద్రపుచ్చుకుందుకి, లేకపోతే వాళ్ళని తాత్కాలికంగా ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం యాంటీ డిప్రెసెంట్స్ వాడతారు. దాని మూలంగా కూడా బాగా ఈ ఒబిసిటీ అనేది వస్తూ ఉంటుంది. మనం చెరకుడు గురించి చెప్పుకున్నాం. సుశ్రుతుడు అన్ని రోగాలకి ఒకే ఒక మూల కారణంగా ఒబిసిటీని వర్ణించాడు. ఇది చెరకుడు ఏం చెప్పాడంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్, చక్కటి ఫుడ్ హ్యాబిట్స్. అఫ్కోర్స్ చెరకుడు మెడిటేషన్ కూడా యాడ్ చేశాడు. మెడిటేషన్ ఎందుకు యాడ్ చేశాడంటే చెరకుడు మెడిటేషన్ వల్ల మీ తాలూకా ఆలోచన సరళి లేకపోతే స్ట్రెస్ని హ్యాండిల్ చేసేటువంటి శక్తి మీకు వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఒబిసిటీ కంట్రోల్కి చాలా చాలా ఉపయోగపడే సాధనాలు అని చెప్పి చెరకుడు కూడా చెప్పడం జరిగింది. అంటే మన ఉద్గ్రంథాల్లోని, ఆయుర్వేదిక్ గ్రంథాల్లోని, ఇంకా పాత ప్రాచీన గ్రంథాలలో కూడా ఒబిసిటీ గురించి ఒక సందర్భం అంటూ ఉంది. దీని తాలూకా నిర్మాణం, దీని తాలూకా విధానం కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ ఒబిసిటీ సకల రోగాలకి మూల కారణం అని సుశ్రుతుడు చెప్పాను కదా. అయితే సుశ్రుతుడు ముందే ఊహించాడా లేకపోతే తన అనుభవంలో రాశాడో తెలియదు. కానీ ఈ ఒబిసిటీ వల్ల మొట్టమొదటిగా వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అయితే లేకపోతే హెల్త్ డిజార్డర్ అటువంటి ఏదైనా ఉంటే అదే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. దీన్ని మెచ్యూరిటీ ఎర్లీ ఆన్సెట్ అని కూడా అంటారు. ఒబిసిటీ కారణంగా ఖచ్చితంగా డయాబెటీస్ అనేది తొందరగా వస్తుంది. ఇందాక నేను చెప్పినటువంటి BMI ఇండెక్స్ చెప్పుకున్నాం కదా మనం. ఎనీథింగ్ అబౌవ్ 30 we'll call it as overweight, above 30 we'll call it as obese, and above 40 it is called morbidity. ఈ 35-40 మధ్యలోకి ఒబిసిటీ BMI చేరిన వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ వస్తుంది. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోదు ఏంటంటే హార్ట్ అటాక్. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బ్లడ్ వెసల్స్ స్ట్రెయిన్ అవుతాయి. స్ట్రెయిన్ అవడం వల్ల ఏం జరుగుతుంది, ఈ కొవ్వు రక్తం నుంచి మెటబలైజ్ కాకపోవడం వల్ల ఎక్కడికక్కడ బ్లాక్స్, హార్ట్ ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తూ ఉంటుంది. అది కూడా ఒబిసిటీయే కాదు. కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఈ ఒబిసిటీ వల్ల వస్తాయి, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్. ఈ మధ్యని బాగా వింటున్నాం మనం కోలాన్ క్యాన్సర్ అని చెప్పి. ఇంతకుముందు ఎప్పుడు ఈ సందర్భం వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు వింటున్నాం అంటే ఒబిసిటీ వల్లే కూడా కోలాన్ క్యాన్సర్ అంటూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని అంటే భారీ దేహాన్ని, ఊబకాయాన్ని మోసుకుంటూ ప్రతి చోటుకి వెళ్ళాలో, ఈ వెయిట్ అంతా మోసేది ఎవరు? జాయింట్స్. దీనివల్ల జాయింట్స్ స్ట్రెయిన్ అవుతాయి. ఈ జాయింట్ స్ట్రెయిన్ వల్ల నేను ఏం చెప్తుంటే జాయింట్కి మధ్యలో ఉండేటువంటి ఒక సాఫ్ట్ బోన్ ఉంటుంది, అది అరిగిపోవడం అంటూ జరుగుతుంది. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. యాక్చువల్గా ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ది డీజనరేషన్ ఆఫ్ ది బోన్స్ ఆర్ బోన్ జాయింట్స్. అది 80 ఏళ్లకు రావాల్సింది ఈ మధ్య 30 ఏళ్ళకి ఎందుకు వస్తుందంటే దానికి కారణం ఒబిసిటీ.
ఈ ఒబిసిటీ వల్ల మనం గురక వస్తుందని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. దీనికి ఒక ప్రోడక్ట్ కూడా ఉందని చెప్పారు కదా, గుడి నీళ్ళని, గురకని తగ్గిస్తుందని చెప్పడం మర్చిపోయాను. చాలా రిఫరెన్స్లు వస్తున్నాయండి. చాలా మంది కాల్ చేసి మాకు 90% తగ్గిపోయిందండి, ఇంకా మేము వాడాలంటారా అన్నారు. అంటే 1 monthలో 90% తగ్గిపోయింది, ఇంకా వాడాలంటారు చాలా మంది అడగడం జరిగింది. వాళ్ళందరి తాలూకు వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఎప్పుడైతే గురక వస్తుందో స్లీప్ యాప్నియా వస్తుంది. స్లీప్ యాప్నియా ఎప్పుడు వస్తుందో ఫర్దర్ ఒబిసిటీ వస్తుంది. ఇవన్నీ కూడా చైన్ రియాక్షన్స్ అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఊబకాయం లేకపోతే స్థూలకాయం ఉన్న వాళ్ళకి గురక వస్తుందని చెప్పాం. గురక వల్ల స్లీప్ యాప్నియా వస్తుంది. స్లీప్ యాప్నియా వల్ల ఫర్దర్ మళ్ళీ ఊబకాయం అంటూ వస్తుంది. ఎందుకంటే సరిగ్గా నిద్ర లేకపోతే తింటాడు, తినగానే మళ్ళీ ఒబిసిటీ వచ్చేస్తుంది. అన్కంట్రోల్ ఒబిసిటీ వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే ఖచ్చితంగా గురక తగ్గడం కోసం మనం నీళ్లు వాడవలసి వస్తుంది. ఇంకా ఊబకాయం తగ్గడం కోసం అంటే స్థూలకాయం తగ్గడం కోసం మనం చెప్పుకుంటున్నటువంటి ఎక్సెల్థిన్ ప్రోడక్ట్ కూడా మీరు వాడవలసి వస్తుంది. నేను ఇప్పుడు ఈ సందర్భం చెప్తూ ఉంటే మీకు డౌట్ రావచ్చు. ఊబకాయం ఉన్న వాళ్ళ గురక వస్తుందని చెప్పాను. గురక వల్ల స్లీప్ యాప్నియా వస్తుంది. స్లీప్ యాప్నియా వల్ల ఫర్దర్ ఒబిసిటీ వస్తుంది. ఈ గురకను తగ్గించింది మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉందని చెప్పుకున్నాం కదా, అదే గుర్నీళ్ళు. ఈ గుర్నీళ్ళు వాడడం వల్ల చాలా మందికి చాలా రిలీఫ్ వచ్చిందని చెప్పి చాలా మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోలన్నీ మీకు షేర్ చేస్తాను. ఇకపోతే ఈ గురక ఉన్న వాళ్ళకి ఒబిసిటీ వస్తుంది, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి గురక వస్తుంది. రెండు ఉంటే రెండు వాడాలని చెప్పి ఒక క్వశ్చన్ రావచ్చు. ఖచ్చితంగా గురక తగ్గిందికి గుర్నీళ్ళు వాడి తీరాలి. అలాగే ఒబిసిటీ తగ్గడం కోసం ఎక్సెల్థిన్ వాడాలి. అంటే గురక అనేది ఇమీడియట్గా కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. ఊబకాయాన్ని తగ్గించుకోవడం కూడా మనకు అవసరం ఉంది. ఎక్సెల్థిన్ ఊబకాయానికి అంటే స్థూలకాయానికి, ఒబిసిటీకి, గుర్నీళ్ళు గురకకి అయితే రెండు వాడండి. ఇంకపోతే ఈ స్థూలకాయల్ని మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, సర్కాస్టిస్ వెటకారానికి గురి అవుతూ ఉంటారు. ఎప్పుడైతే స్థూలకాయలు వెటకారానికి గురవుతూ ఉంటారో వాళ్ళలో ఒక విధమైనటువంటి మెంటల్ డిప్రెషన్ వస్తుంది. సొసైటీలో తొందరగా వాళ్ళు వెళ్ళలేరు. ముఖ్యంగా వాళ్ళ ఓవర్ వెయిట్ వల్ల, ఓవర్ బాడీ వల్ల తొందరగా ఫిజికల్గా తొందరగా మూవ్ కాలేరు. ఫర్దర్ ఈ ఇన్సల్ట్స్ లేకపోతే ఎవరు నన్ను చూసి నవ్వుతున్నారు, వాళ్ళు హేళన చేస్తున్నారు అనేటువంటి భావంతో వీళ్ళకి మెంటల్ డిప్రెషన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. హేళన అంటే గుర్తుకొచ్చింది, మన దేవుడు కూడా ఈ హేళనని తప్పించుకోలేదు. మనకి గణనాథుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు. ఆ వినాయకుడు తాలూకా ఊబకాయాన్ని లేకపోతే స్థూలకాయాన్ని చూసి చంద్రుడు నవ్వేడు అని చెప్పి ఒక కథ ఉంది మనకి. అంటే స్థూలకాయలు అన్ని పురాణాల్లోని అన్ని దేశ భాష వేషలందు కూడా సర్కాస్టిజం అని చెప్పుకుంటారు. అంచేత ఊబకాయాన్ని మీరు కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం. ఇంకపోతే నేను ఊబకాయాన్ని అవుతున్నాను, నేను ఊబకాయంలోకి వెళ్తున్నాను. విచిత్రం ఏంటంటే ఎవరు కూడా గ్రహించడు, అవతల వాడు చెప్పడు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎంత ప్రేమించిన వాళ్ళే సరే నువ్వు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నావయ్యా అని మాట అనరు. అదేదో సినిమా కూడా వచ్చింది వినాయకుడు అని, ఆవిడ అన్నీ చెప్తుంది కానీ నువ్వు లావుగా ఉన్నావని చెప్పవని చెప్పి క్యాప్షన్ కూడా ఉంది ఆ సినిమాకి. ఇప్పుడు ఇందులో మనం ఊబకాయానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటి బిఎంఐని మనం చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసే విధానం కూడా మీకు నేను చెప్పాను. బిఎంఐని బట్టి మీరు ఒబియస్ ఆర్ ఓవర్ వెయిట్ అనేది మీరు డివైడ్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే వేస్ట్ సైజ్ మగవాళ్ళకైతే 40+ పెరుగుతుంది, ఆడవాళ్ళకైతే 35+ పెరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని బట్టి మనం ఒబియస్ అవుతున్నాం అని చెప్పి మనం చేసుకోవచ్చు. తర్వాత తొందరగా అలసిపోవడం, విపరీతమైనటువంటి అలసట అనేది కనబడుతుంది. అంటే మీ దేహం ఏంటంటే మీరు బాడీ మిమ్మల్ని మోసేటువంటి శక్తి కన్నా ఎక్కువగా మీరు పెరిగిపోతున్నారు అని అర్థం అనమాట. ఇంకా ఈ స్థూలకాయలకి లేదంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఊపిరి సరిగ్గా ఆడదు, బ్రెత్లెస్నెస్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎంత తీసుకున్నప్పటికీ కూడా ఇంకా సరిపోదు. అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థూలకాయాన్ని కంట్రోల్ చేయడం అనేది అవసరం. ఈ ఎక్సెల్థిన్ అనేటువంటి ప్రోడక్ట్ కొన్ని ఆహార పదార్థాల నుంచి తయారు చేయడం అంటూ జరిగింది. అంటే మనం మనిషి అనేవాడు ఎంత ప్రాచీనమైనటువంటి వ్యక్తో డిసీజెస్ కూడా అంత ప్రాచీనమైనవి. సో ఒబిసిటీ అనేది మనిషి పుట్టుకతోటే వచ్చింది. వీళ్ళు ఓవర్ ఈటింగ్, ఎక్సెస్ ఈటింగ్ వల్ల ఒబిసిటీ వస్తుందని చెప్పి ముందుగా గ్రహించారో ఏమో తెలియదు. కానీ మన ఫుడ్స్లోనే మనకి దేహం పెరగకుండా, ఊబకాయం రాకుండా డిజైన్ చేయడం అంటూ జరిగింది. అయితే మనం ఏం చేస్తామంటే మనకి డిజైన్ చేసినటువంటి మెనూని ఎప్పుడూ వదిలిపెట్టేసి అన్వాంటెడ్ ఫుడ్స్, అన్హెల్తీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం వల్లే మనకి ప్రాబ్లం వస్తుంది. అయితే ప్రతి నాగరికతలోని ప్రతి జాతిలో కూడా వాళ్ళకి కొన్ని స్టాపుల్స్ ఫుడ్స్ అంటూ ఉంటాయి. అవి ఖచ్చితంగా వాళ్ళని బాడీ అంటే ఈ ఊబకాయాన్ని రాకుండా కాపాడేటువంటి ఫుడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రోడక్ట్ ఎక్సెల్థిన్ నేను 5 ఆయుర్వేదాల నుంచి తీసాను అని చెప్తున్నాను. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాచీన గ్రంథం, ముఖ్యంగా మెడిసిన్ మీద అంటే వరల్డ్ లిటరేచర్ అంతా కూడా మేము పరిశోధించి జనుర్వేదిలో ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ సృష్టి నన్ను అడిగితే ఒక అద్భుతం అని చెప్తాను.
అయితే దీంట్లో కొన్ని మీకు విషయాలు చెప్పాలి. ఇప్పుడు కెమెరూన్ అనేటువంటి ఒక వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఉంటుంది. అక్కడ ప్రజలు ఎందుకు కానీ లావుగా ఉంటారు. ఈ విషయం మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. వాళ్ళ తాలూకా స్టాపుల్ ఫుడ్ ఏంటంటే ఆఫ్రికన్ మ్యాంగో సీడ్. ఈ ఆఫ్రికన్ మ్యాంగో సీడ్ తోటి ఒక గంజి లాంటిది లేకపోతే జావ లాంటిది తయారు చేసుకుని వాళ్ళు తాగుతారు. దాని మూలాన్ని వాళ్ళు సన్నగా ఉంటారు, వాళ్ళ మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ కార్బ్ బ్లాక్స్ జరుగుతాయని చెప్పి సైంటిస్టులు రీసెర్చ్ చేయడం జరిగింది. అదే నా ఎక్సెల్తిన్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్. ఇంకా సెకండ్ ఇంగ్రీడియంట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇటాలియన్ వైట్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్. ఇటాలియన్స్ కూడా చూడండి ప్రపంచ జనాభాలో అతి సన్నగా స్లిమ్గా చక్కగా ఉంటారు. వాళ్ళ ఫ్లాట్ స్టమక్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్. ఇటాలియన్ పారాడాక్స్ అని కూడా వెటకారంగా అంటూ ఉంటారు. అందుకు వాళ్ళు తినేటువంటి ముఖ్యమైన పదార్థం ఏంటంటే ఇటాలియన్ వైట్ కిడ్నీ బీన్. దాంతో ఒక విధమైనటువంటి సూప్ తయారు చేసుకుని తాగుతారు. అది నా ఎక్సెల్తిన్లో రెండో ఇంగ్రీడియంట్. ఇంకా మూడో ఇంగ్రీడియంట్ గురించి చెప్పుకోవాలంటే జపనీస్ వాడేటువంటి ఫ్యూకోజాంతిన్ అనేటువంటి ఒక మెటీరియల్. మీకు తెలుసో తెలీదో ప్రపంచ జనాభాలో అతి స్లిమ్మెస్ట్ పీపుల్గా జపనీస్ రికార్డుకి ఎక్కుతారు. వాళ్ళు అన్నింటిలో రికార్డ్స్ సాధిస్తారు అనుకోండి, ఈ విషయంలో కూడా. ఎందుకంటే ఓన్లీ 3% ఆఫ్ జపనీస్ ఆర్ ఓబియస్. దీనికి కారణం ఏంటంటే ఈ ఫ్యూకోజాంతిన్ అనేది 5 times బర్న్ చేస్తుంది ఫ్యాట్. ఇక నాలుగో ఇంగ్రీడియంట్ ఏంటంటే దాన్ని మలబార్ చింతపండు అంటాం మనం. మలబార్ అంటే మలయాళీ భాషలో దాన్ని కుందుపులి అంటారు. ఇది ఏంటంటే గార్సినియా కంపోజ్. ప్రపంచం అంతా కూడా దీన్ని గుర్తించింది. ఇది హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఇందులో ఉంటుంది. అది మీకు బెల్లీ ఫ్యాట్ రాకుండా వెసరల్ ఫ్యాట్ డెవలప్ అవ్వకుండా కాపాడుతుంది. ఇంకా ఐదో ఇంగ్రీడియంట్ ని వరల్డ్ అంతా గుర్తించినటువంటి వరల్డ్స్ స్లిమ్మెస్ట్ మినరల్, అదే స్లిమ్మింగ్ మినరల్ కూడా అంటారు, క్రోమియం. ఈ క్రోమియంని ఇందులో ఐదో ఇంగ్రీడియంట్ వాడేమో. ఈ 5 తాలూకా పదార్థాల తాలూకా ఫుడ్స్ నుంచి తీసినటువంటివి కంపోజిషన్ ఈ ఎక్సెల్తిన్. ఈ ఎక్సెల్తిన్ ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే మీరు డైట్ ఎక్సర్సైజ్తో పాటు ఈ టాబ్లెట్స్ వాడితే తొందరగా మీ వెయిట్ తగ్గడం జరుగుతుంది. ఒకవేళ నేను డైట్ చేయలేను, ఎక్సర్సైజ్ చేయలేను అంటే వెయిట్ తగ్గుతారు, కానీ టైం పడుతుంది. ఒక్కొక్కసారి 6 months to 7 months కూడా పట్టచ్చు. రెండోది మధ్యలో టాబ్లెట్స్ మిస్ అయినా సరే వెయిట్ మళ్ళీ మనం ఆరాంకి వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఇది మెటబాలిక్ రేట్ని కంటిన్యూస్గా ఇచ్చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీతో ఏ టాబ్లెట్ మిస్ అవ్వకుండా ఈ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలి. పొద్దున్న ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్. ఇంతకీ ఇవన్నీ విన్న తర్వాత ఈ ఊబకాయానికి మీరు ఈ ప్రోడక్ట్ వాడాలనుకుంటే లేదా మీకు ఆప్తులకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్సెల్తిన్ ప్రోడక్ట్ని మీరు తెప్పించుకోండి. ఈ ప్రోడక్ట్ తీసుకొని మీకు దగ్గర రావడం చాలా చాలా సింపుల్. ఈ కింద నెంబర్లకి కాల్ చేయండి. ఖచ్చితంగా ఆ టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు, ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మీ డోర్ స్టెప్స్ దగ్గర డెలివరీ చేస్తారు.